నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్. కొత్త వాళ్ళు అయితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్. ఇప్పుడు మనము నాగదేవత టెంపుల్ యాప్రాలకు వచ్చినాము. ఇది కమాను, మెయిన్ కమాను. ఈ కమాన్ లోపల నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు మనము ఇప్పుడు వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చినాము. ఇది వచ్చేసి స్వయంభూ. ఇది చూస్తున్నారు కదా, స్వామి పాదాలు అంటే శ్రీవారి పాదాలు. స్వామి ఇక్కడ శివ పాదాలు ఉన్నాయి, చూశారు కదా, ఇగో పాదాలు. కొండపై పోవడానికి మెట్లు ఇవి. పైకి చూస్తున్నారు కదండి ఎంత బాగుంది. కొండల మధ్యలో స్వామి పైన ఉన్నారు. ఇదిగో చూడండి ఎంత బాగుంది వ్యూ. అన్ని చెట్లు, కొండ ఎంత ఎత్తులో ఉన్నారు. ఇటు పైకి ఎక్కడానికి మెట్లు ఇవి. స్వామిని దర్శనం చేసుకోవడానికి 2 దారులు ఉన్నాయి. ఒకటి కొండ, పక్కన ఇంకోటి వచ్చేసి మెట్ల ద్వారా ఉంది. అది చాతగానోళ్ళు అది పట్టుకొని రావచ్చు. ఇది కొండ మీద వచ్చేసి ఇట్లా మామూలుగా నడచాలన్నమాట. చూస్తున్నారు కదండి, అది కొండలు. కొండలు మధ్యలోనే నీళ్ళు ఉన్నాయి. ఆ వాటర్లో లోటస్ ఉన్నాయి. ఆ లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి, లోటస్ ఆకులు ఉన్నాయి. చాలా అంటే చాలా బాగా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ వచ్చేసి ధ్వజస్తంభము ఎదురుగానే వెంకటేశ్వర స్వామి ఉన్నారు. అంటే బంద్ చేసి ఉంది. నేను పోయిన టైంకి పంతులు రాలేదు, ఇంకా తీయలేదు. లోపల వెంకటేశ్వర స్వామి విగ్రహం చిన్నగానే ఉంది. గుడి కూడా చిన్నదే. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వినాయకుడు ఉన్నారు. స్వామికి కుడి పక్కన వినాయకుడు ఉన్నారు. ఇక్కడ నుంచి వ్యూ కానీ ఏది కానీ మొత్తం కొండపైన అనమాట. చాలా ఎత్తులో ఉన్నారు స్వామి, ఎత్తులో ఉన్నారు. ఇక్కడ స్వయంభూ అనమాట స్వామి. ఇక్కడ విగ్రహం ఉంది. ఇక్కడ నుంచి ఈ మెట్లు నడుచుకుంటా కిందికి వెళ్ళాలన్నమాట. అంటే మన స్వయంభూ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలి అంటే చూస్తున్నారు కదా, అట్లా ఈ కట్టడం కూడా చాలా బాగా కట్టారు. అసలుకి ఎంత బాగా, అసలుకి మాటల్లో చెప్పలేమన్నమాట. మనం ఆ గుడిని అంత బాగా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఆ నీళ్ళ మధ్యలో ఆ గుడి, చిన్న గుడి చూడండి ఎంత చిన్నగా ఉందో, కానీ చాలా పవర్ఫుల్. ఏమన్నా మనం మనసులో అనుకున్నా ఏమైనా సరే మన కోరికలు తీరుతాయి అనమాట. చూస్తున్నారు కదా, అట్లా మెల్లంగా అట్లనే నడుచుకుంటా ఈ అక్కడి నుంచి స్వయంభూ అంటే స్వామి గుహలోకి వచ్చారనమాట. కింద పాదాలు ఉన్నాయి కదా, అక్కడ కింద పాదాలు పెట్టినారు. మీకు స్టార్టింగ్లో చూపించిన చోట. ఇప్పుడు ఆ గేట్ తీసుకొని ఇట్లా వెళ్ళామనుకోండి, అట్లా కుడి పక్కన వెళ్ళాలా. ఇట్లా వెళ్తే ఇక్కడ స్వయంభూ అనమాట. అంటే విగ్రహం ఏమి ఉండదు, ఓన్లీ చిన్న గుహలాగా ఉంటుంది. ఆ గుహలోకి కూడా మనం వెళ్ళొచ్చు, కానీ అక్కడ ఎందుకో డోర్ వేసేసారనమాట. ఇంకా పంతులు రాలేదు ఆ టైంకి. నేను పోయిన టైంకి ఈవినింగ్ వెళ్ళాను, కానీ పంతులు రాలేదు. చూస్తున్నారు కదా, అది ఆ లోపల గుహలోకి కూడా పోవడానికి మనకి ఎంట్రీ ఉంది, పోవచ్చు అనమాట. స్వామి దగ్గరికి పోవచ్చు. చూస్తున్నారా, లోపల ఉన్నారు స్వామి. ఆ స్వామికి సింధూరం పూసి సింధూరానికి నామాలు పెట్టారు. 3 నామాలు కూడా 3 ప్లేస్లో 3 చోట్ల పెట్టారు. చూస్తున్నారా, చూడండి వెంకటేశ్వర స్వామి కొండ పైన అనమాట. కొండకు లోపల గుహ లోపల వెలిసినారు. గోవింద గోవింద వెంకటరమణ స్వామి గోవింద గోవింద, వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. అటువంటి కొండలు మొత్తం 2 గుడుల మధ్యలో అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. ఇటు పక్కనేమో గుహ లోపల సింధూరం పూసేసి లోపల గుహ లోపల నామాలు పెట్టింటారు. 3 సైడ్లు నామాలు పెట్టింటారు. ఆ రెండిటి మధ్యలో ఈ కొలనులాగా ఉంది. చూస్తున్నారు కదా, నీళ్ళు ఎంత బాగున్నాయి. ఈ నీళ్ళతో గుడిని కడుగుతారంట. ఈ నీళ్ళలో కాళ్ళు పెట్టకూడదు అనమాట. అందుకోసమే నేను కాళ్ళు పెట్టకోకుండా పైన ఉండి నీళ్ళు మీకు నేను చూపిస్తున్నాను. చేత్తో తీసుకొని, చూస్తున్నారుగా, చేత్తో తీసుకొని చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. కొండ మధ్యలో నీళ్ళు ఉండడం అన్నది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా నీళ్ళు. ఇప్పుడు ఆ నీళ్ళు అదే స్వామికి గుడి కడిగిన తర్వాత అది గేట్ వేసేస్తారు. అంటే ఎవరు
ఈ స్వామి కొండపైకి ఎక్కిన తర్వాత సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుంది. అక్కడ చూస్తున్నారు కదండి, అక్కడ నాగదేవత గుడి అనమాట, గోపురము. సత్యనారాయణ స్వామి సత్యనారాయణ స్వామి గుడి కూడా అక్కడే ఉన్నది. ఇది మొత్తం చూడండి, చెట్లు, కొండలు. ఈ కొండలు చెట్ల మధ్యలో స్వామి స్వయంభూ వెలిసినారు గుహ లోపల. మీరు ప్రతి ఒక్కరు చూడని వాళ్ళు చూడండి, చాలా అంటే చూడండి, దర్గా కూడా అక్కడే పక్కనే ఉంది, ఆనుకొని కొండ మీదే ఉంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఇట్లాంటి పాత గుళ్ళు చూస్తే చాలా మంచిది మనకు. వెంకటేశ్వర స్వామి గుడి కిందకి దిగంగానే సత్యనారాయణ స్వామి గుడి ఇది ఎంట్రన్స్ అనమాట. వెంకటేశ్వర స్వామి కొండ దిగంగానే మనకు రైట్లో సత్యనారాయణ స్వామి గుడి కనిపిస్తుంది. ఇప్పుడు మనము సత్యనారాయణ స్వామి గుడి లోపలికి వెళ్తున్నాము, అంటే లోపల గర్భగుడిలోకి. ఎదురుగ్గా స్వామికి ఎదురుగ్గా ధ్వజస్తంభం ఉన్నది. ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను చూడండి. సత్యనారాయణ స్వామిని మనము ఏ పూజ కానీ ఏ మంచి శుభకార్యాలు చేయాలన్నా సత్యనారాయణ స్వామి పూజ కంపల్సరీ ఎవరైనా చేస్తాము, యాజ్ యూజువల్గా. చూస్తున్నారు కదా, స్వామి విగ్రహం ఎంత బాగుందంటే మొహం చాలా కళ ఉన్నది. విగ్రహము చాలా అంటే చాలా బాగుందనమాట. ఈ సత్యనారాయణ స్వామి గుళ్ళు చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ సత్యనారాయణ స్వామి పూజ ఇంట్లో కుదరని వాళ్ళు ఇక్కడ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మందహాసాలు ఉన్నాయన్నమాట, ఎవరైనా ఇక్కడ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది గుడి. శ్రీ నాగదేవత గుడి లోపలికి వెళ్తున్నాము. ఇది వచ్చి తిరుమలగిరి సికింద్రాబాద్ అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము గుడి లోపలికి. ఇది గర్భగుడి అనమాట. నాగదేవత గర్భగుడి ఇది. నాగదేవత గుడి పక్కనే అయ్యప్ప స్వామి గుడి ఉన్నది. 18 మెట్ల పైన అయ్యప్ప స్వామి కూర్చొని దీపపు వెలుగులో ఎంత బాగా కనిపిస్తున్నారు స్వామి. లాల్బజార్లో ఉండే సెంట్రల్ బ్యాటరీ గుట్ట నేను మీకు ఇప్పుడు చూపించాను కదా, దీన్ని ఎంతమంది చూసినారు, చూస్తే ఈయన కామెంట్స్ రూపంలో నాకు చెప్తారని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్.